ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు హామీలు ఏమయ్యాయని మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు. ప్రజల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వం గద్దె దిగే వరకు గర్జిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో బుధవారం వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. మండపేట విజయలక్ష్మి నగర్లోని వైసీపీ కార్యాలయం నుండి వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజరత్న సెంటర్, బస్టాండ్, కొరాచీ సెంటర్, కల్వపువ్వు సెంటర్, రథం సెంటర్, రావిచెట్టు, పాటి మీదల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ తేజేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. కల్వపువ్వు సెంటర్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడారు. రైతులకు తగిన మద్దతు ఇవ్వలేదన్నారు. విద్యుత్ వ్యవస్థలో అవకతవకలు ఉన్నాయన్నారు. వీధిలో బెల్ట్ షాపులు వెలిసాయని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలో ఉండగా జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రజల్ని దారుణంగా మోసం చేసిన ఈ కూటమి పతనం తప్పదని జోష్యం తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో మండపేట పురపాలక సంఘం చైర్పర్సన్ పత్తివడి నూక దుర్గారాణి, వైసీపీ నాయకులు కర్రి పాపారాయుడు రెడ్డి, రాధాకృష్ణ, వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, నియోజకవర్గ వ్యాప్త వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇంటింటికి ప్రచారం చేసి ప్రజలను మోసం చేసి ఏ ఒక్కటే కూడా అమలు జరగలేదనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అనేక పథకాల కంటే నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పడంతో పేద ప్రజలు కాబట్టి ఆశపడి ఓట్లేసారు. ఓట్లేసినటువంటి ప్రజల్ని వెన్నుపోటు పొడిచి ఈ రోజు వరకు ఒక్క పథకం కూడా అమలు జరగలేదు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మారి ఈ దుర్మార్గమైనటువంటి పాలన వచ్చి సంవత్సర కాలం అవుతుంది. కాబట్టి ఈ సంవత్సర కాలంలోనే జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేసే దాంట్లో భాగంగానే ఈ రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి అందజేయమని చెప్పేసి మీ ద్వారా అందరూ కూడా సార్ వెనకాల నడాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. సూపర్ 6 పథకాలు అమలు చేయని ప్రభుత్వం చాలి. సూపర్ 6 పథకాలు అమలు చేయని ప్రభుత్వం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. చంద్రబాబు రాజ్యం దోపిడీ రాజ్యం. బాబు షూరిటీ మోసాల గ్యారంటీ. బాబు షూరిటీ అంటేనా నేను అందరూ మోసాల గ్యారంటీ అనాలి. బాబు షూరిటీ మోసాల గ్యారంటీ. బాబు షూరిటీ మోసాల గ్యారంటీ. బాబు షూరిటీ, బాబు షూరిటీ, బాబు షూరిటీ ఎన్నిపోటు గ్యారంటీ. బాబు షూరిటీ ఎన్నిపోటు గ్యారంటీ. బాబు షూరిటీ ఎన్నిపోటు గ్యారంటీ. బాబు షూరిటీ ఎన్నిపోటు గ్యారంటీ. బాబు షూరిటీ. మీరు ఫ్లెక్స్ పట్టుకునే వాళ్ళు రాజ్యం, ఇదేమి రాజ్యం. మీరు అనుకున్న వెళ్ళిపోతాను ఫ్లెక్స్ ఇదేమి రాజ్యం. ఇలా ఉంటారా ఇది పోయి సైడ్ ఉన్న అందరూ వ్యానక్ సైడ్ ఉన్నమ్మా. వ్యానక్ సైడ్ ఎవరు కూడా ఎదురు ఉండద్దు. అందరూ కూడా వ్యానకి వెనకాల ఉండాలి. మన ఎమ్మెల్సీ గారికి వెనకాల ఆయన అడుగులు అడిగేసి తెచ్చుకుంటూ రావాలి. మూసేస్తారు కదా అంతే కరెక్ట్గా వెళ్ళాలి కట్టండి అవదు బాబు ఇలాగా. బాబు అభివృద్ధి అబద్ధం, గ్యాస్ సిలిండర్ అబద్ధం, సూపర్ 6 అబద్ధం, శాతం లేవు మాటలే, వెన్నుపోటే శాతం లేవు మాటలే, అంతా వెన్నుపోటే. ఈ రోజు వెన్నుపోటు దినం.
ఇంటికి నాన్నకు పుట్టలు మద్యం షాపులు ఊరికి శివనలో ఉంటే ఊరి మధ్యలోకి తీసుకొచ్చావు బాబు. మద్యం షాపులు ఊరి శివనలో ఉంటే ఊరు మధ్యలోకి తీసుకొచ్చావు బాబు. ఈ రోజు వెన్నుపోటు దినం, ఈ రోజు వెన్నుపోటు దినం, ఈ రోజు వెన్నుపోటు దినం, ఆనాడు ఎన్టీఆర్ కు అదిగో వెన్నుపోటు, ఆనాడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు, రాజశేఖర రెడ్డి పథకాలకు వెన్నుపోటు, రాజశేఖర రెడ్డి పథకాలకు వెన్నుపోటు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు వెన్నుపోటు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు వెన్నుపోటు, ఈ రోజు వెన్నుపోటు దినం, వెన్నుపోటు దినం, వెన్నుపోటు, మీద పోలీసులు నడి రోడ్డు మీద లాఠీ చార్జీ చేస్తూ పూటికాలతో తొక్కి వాళ్ళని దైదాక్షిణ్యాలు లేకుండా దుర్మార్గంగా కొడుతుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదంటే ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత ఏంటనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది అనేటువంటిది మనం చేస్తున్నాను మీ అందరికీ. ఈరోజు ప్రజలు కోరుకునేది అంబేద్కర్ రాజ్యాంగాన్ని కోరుకుంటున్నారు తప్పితే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కోరుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే అధికారం ఉందని చెప్పేసి మన ఇష్టానుసారంగా ఈ రకంగా చేసుకుని వెళ్తే రేపు మా ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విధానం చేయటం అనేటువంటిది మంచిదేనా అని అడుగుతున్నాను. నేను చేస్తామని మేము చెప్పట్లేదు. ఈ విధానాలని మానుకోకపోతే ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలను మన్నలు పొందేలా ఉండాలి. ఈరోజు ఎంతసేపు చెప్పినప్పటికీ ఎక్కడో రాజధానిలో ఉన్నటువంటి రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అమరావతిని అభివృద్ధి చేసేటువంటిది మోకాలు లోతు నీటిలో ఉంది. అమరావతి మొన్న కొద్దిపాటి వర్షాలకే. అమరావతిని అభివృద్ధి చేయడానికి ఎవరో వ్యతిరేకం కాదు. కానీ అమరావతి పేరుతో మీరు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంపద సృష్టిస్తాను అని చెప్పారు. ఆ పదం ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలో చాలా అప్పులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం కావట్లేదు. అది నేను వచ్చానంటే ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తాను అని చెప్పినటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఏది సంపద? సంపద సృష్టిస్తారంటే ప్రజలందరూ అనుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు సంపద అనుకున్నారు. రాష్ట్ర ప్రజలకు కాదు. రాష్ట్ర ప్రజలకు సంపద కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే సంపద ఇది. దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజల ముందు ఒక సంవత్సర కాలం పాటు మీకు టైం ఇచ్చాం. మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని విఫలమయ్యారు. ఈ మోసాలని ప్రజల ముందుకు తీసుకెళ్లి మీ ప్రభుత్వం గద్దె దిగేదాకా గర్జిస్తాం, మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం అనేటువంటిది మీది. అధికార పార్టీ అయితే మాకు ప్రజా పార్టీ. ప్రజల పక్షాన్ని మేము పోరాడతాం అనేటువంటిది మనం చేస్తూ మరి వచ్చినటువంటి ఇంత ఎండలో వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వెన్నుపోటు దినం అనేటువంటిది రాష్ట్ర చరిత్రలో ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మోసాలని ప్రజలు గమనిస్తున్నారు. వెన్నుపోటుకి పేటెంట్ హక్కు ఏదన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈ వెన్నుపోటుని ప్రజలకు తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ విచ్చేసినటువంటి అనేక మంది కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, గతంలో
2024 జూన్ 4వ తేదీని ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేక మోసపూరితమైనటువంటి హామీలు నమ్మినటువంటి ప్రజలు పేదవాడు కాబట్టి 10 రూపాయలు వస్తుందంటే ఆశపడటం అనేటువంటి సహజం. ఈ తప్పుడు హామీలు, ఈ మోసపూరితమైనటువంటి హామీలు నమ్మి నీకు అధికారాన్ని కట్టబెట్టి ఈ రోజుకి 1 సంవత్సర కాలం అయింది చంద్రబాబు నాయుడు గారు మీకు. 10 సంవత్సర కాలంలో మీరు చెప్పినటువంటి హామీలు ఏవైనా నేను అడుగుతున్నాను. ఇవాళ మీరు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఈ సూపర్ 6 అనేటువంటి పథకాలని గ్రామాల్లో మీ కార్యకర్తల ద్వారా ఇంటింటికి వెళ్ళి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆ ప్రచారంలో మీ ఇంటికి ఏదన్నా ఒక ఇంటికి వెళ్ళినప్పటికీ ఒక పాప ఎవరన్నా బాబు గారు వస్తే స్కూల్కి వెళ్ళేవాళ్ళు నీకు 15,000 అని చెప్పారు. కొంచెం పెద్దోళ్ళు ఎవరన్నా వస్తే 18 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వరకు 18,000 అని చెప్పారు. నెలకే 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతులకి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఉచిత బస్సు అని చెప్పారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు. గ్యాస్ మాటలు చెప్పారు. అదేవిధంగా మరి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. మరి ఆడపిల్లల్ని అనేక రకాలుగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఉచిత బస్సు అని చెప్పారు. నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలని చెప్పి 3,000 రూపాయల నెలకే నిరుద్యోగ వృత్తి అని చెప్పారు. నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 రూపాయలు అయితే సంవత్సరానికి 36,000 రూపాయలు ఇవ్వాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా సంవత్సరానికి 36,000 రూపాయలు చెప్పని మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా 1,500 రూపాయలు చెప్పినటువంటి మహిళలకి సంవత్సరానికి 1,500 చెప్పినటువంటి మీరు ఇప్పటికి సంవత్సరానికి 18,000 రూపాయలు మహిళలకు ఇవ్వాల్సి ఉంది. ఆడపిల్లలకి ఏమైనా బాబు ఈ గ్యారంటీలన్నీ అనేక రకాల హామీలు చెప్పి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి నెలకి కూడా ఏదో ఒక రకమైనటువంటి పథకం ద్వారా నిరుపేదలకి బటన్ నొక్కితే నిజాయితీగా ఏ విధమైనటువంటి అవినీతి లేకుండా ఎక్కడ లంచాలు లేకుండా నేరుగా మీ ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమం ఆ రోజు ఉండేది. ఈరోజు చెప్తున్నాం ఆ పథకాలను ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజు ప్రభుత్వంలో జరుగుతున్నది ఏంటనే చూసుకోండి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014లో ఏ విధంగా మోసం చేశారో ఈరోజు 2024లో కూడా అదే విధమైనటువంటి మోసంతో ప్రజల ముందుకు వచ్చారు. పేదవాళ్ళు కాబట్టి మీ తప్పుడు వాగ్దానాలు నమ్మి మోసపోయారు. అందుకనే ఈరోజు వెన్నుపోటు దినంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒకసారి మీరు ఆలోచించండి, ఇక్కడ ఈ పట్టణంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయవలసిగా కోరుతున్నాం. ఆ రోజు రేషన్ బియ్యం ఇంటింటికి బళ్ళ మీద వచ్చి మీ గుమ్మాలోనే రేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు రేషన్ బియ్యం ఎత్తేసారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,50,000 మంది యువతకి మరి వాలంటీర్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు 10,000 రూపాయలు ఏంటి 5,000 రూపాయలు ఏంటి 10,000 ఇస్తారని చెప్పారు. 10,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి నమ్మి మీకు ఓట్లు వేశారు. 2,50,000 మందికి
వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా లిక్కర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఊరు చివరెక్కడో ఉండేటువంటి లిక్కర్ని తీసుకొచ్చి ఏర్లై పారించేటువంటి పరిస్థితుల్లో గ్రామం మధ్యన పెట్టారు. ఇప్పుడు మనం మున్సిపల్ ఏరియాలో ఉన్నాం. ఇప్పుడు ఇన్ని గ్రామాల నుంచి ఇంత జనం వస్తే ఇంతకంటే ఎక్కువ జనం ఆ మున్సిపల్ ఆఫీస్ పక్క బ్రాండ్ షాపుల దగ్గర ఉన్నారు. సిగ్గు లేదా ఈ ప్రభుత్వానికి అని అడుగుతున్నాను నేను. మున్సిపల్ ఆఫీసులో మొన్నే జోగేశ్వరరావు మేము కలిసి, ఎమ్మెల్యే గారు మేము కలిసి అందరం కలిసి ఒక తీర్మానం చేసాం. మున్సిపల్ ఆఫీస్ పరిధిలో మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఈ బ్రాందీ షాపులు తొలగించాలని చెప్పేసి తీర్మానం చేస్తే మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటిది తొలగించలేదు సరికదా, ఇంకో బ్రాందీ షాప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే ఎవరు ప్రోద్బలంతో జరుగుతుందని నేను అడుగుతున్నాను. ఈ రోజుని ఎప్పుడూ ఎక్కడా లేనటువంటి విధానం బ్రాందీ షాపుల్లో 25 పైసలు వాటాలు పెట్టినటువంటి పరిస్థితి. వాటా ఇచ్చినందువల్లే ఇంత విచ్చలవిడిగా ఈ బెల్ట్ షాపులు జరుగుతున్నాయి. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్పారు. బెల్ట్ షాప్ నడిస్తే ఎవరన్నా సరే బెండ్ తీస్తారని చెప్పారు. ఎంతమందికి బెండ్ తీశారని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎన్ని రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, దోపిడీ అయిపోయింది అని చెప్పేసి మాయ మాటలు చెప్పారు. మరి అసెంబ్లీ జరిగే టైంలో కౌన్సిల్ జరుగుతుంటే కౌన్సిల్లో మీరు కౌన్సిల్ వేదికగా చేసుకుని 3,90,000 రూపాయలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పారు. మరి 5 సంవత్సరాల్లో 3,90,000 అప్పులు చేస్తే ఒక సంవత్సరం కాలంలోనే 1,59,000 కోట్లు అప్పు చేసినటువంటిది నువ్వు కాదా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుకి బటన్ నొక్కేవారు. నిజాయితీగా ప్రజలకు పోయింది అదంతానే. ఈరోజు ఎక్కడ చూసినా మోసపూరితమైనటువంటి హామీలు, ఏది కూడా చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేదు. అనేక రకాలుగా హామీలని ఇచ్చి వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి. నిన్న మొన్న చూసాం, మనం టీవీల్లో చూసాం, మనం సోషల్ మీడియాలో చూసాం. అదేంటంటే